బర్త్‌డే పార్టీలు ఇలా జరిగిద్దని అస్సలు అనుకోలేదు. అసలు మ్యాటర్ ఏంటంటే, ఈరోజు నా కూతురు పుట్టినరోజు అనమాట. మరి పుట్టినరోజు కాబట్టి కంపల్సరీ ఏదో గిఫ్ట్ తీసుకోవాల్సిందే కదా! అందుకే దగ్గరలో ఉన్న బేకరీ షాప్‌కి వచ్చి ఒక మంచి గిఫ్టే తీసుకుందాం అనుకున్నాను. ఇక్కడ చాలా సేపు వెతికి మన బడ్జెట్‌లో ఒక మంచి గిఫ్టే తీసుకున్నాననమాట. అది ఏ గిఫ్ట్ ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా బర్త్‌డే జరిగే చోటైతే ఇదేననమాట. ఇదొచ్చేసి మా వదినోళ్ళ ఇల్లు. సో ఈయనే మా అన్నయ్య. ఈయనొచ్చేసి జేసీబీ మిషన్ కాంట్రాక్ట్‌కి చేస్తా ఉంటాడు. ఈయనకొచ్చేసి ఇద్దరు ఆడపిల్లలు. ఇప్పుడు జరగబోయే పుట్టినరోజు వచ్చేసి పెద్ద పిల్లదనమాట. అండ్ ఈవిడే మా చిన్నోదిన. వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్. నేనంటే చాలా ఇష్టం, చాలా అభిమానం. ఎప్పుడు ఇంటికి వచ్చినా సరే చాలా జాగ్రత్తగా, చాలా ప్రేమగా చూసుకుంటది. ఈమె వచ్చేసి చాలా మంచి మనిషి. అండ్ ఫైనల్ గా ఈ పిల్లనమాట బర్త్‌డే గర్ల్. పేరు వచ్చేసి రీతిక. నేను వచ్చేసి బాబాయ్ అవుతాను, అందుకే కూతురు అని చెప్పాను. సో ఈ బర్త్‌డే పార్టీ అంటే పెద్ద హడావుడి అంటే ఏమీ లేదండి. నార్మల్ గా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా చేసుకుంటాయో అలాగే చేసుకుంటున్నారు వీరు కూడా. సో ఈ పార్టీకి వచ్చేసి చాలా పెద్ద మనుషులతో చీఫ్ గెస్ట్ల కింద వచ్చారనమాట. చూసుకోండి ఎంత పెద్ద మనుషులు వచ్చారేంటి అనేది. వీళ్ళిద్దరు మీకు హాయ్ చెప్తున్నారు, హాయ్ అంటే చెప్పండి. అండ్ వీళ్ళు వచ్చేసి మా రీతిక క్లాస్మేట్స్ అనమాట. నేను వీడియో తీస్తుంటే ఎందుకో సిగ్గడిపోతున్నారు, అర్థం కావట్లేదు. ఇంకా ఫైనల్ గా కేక్ కటింగ్ చేసే టైం అయితే వచ్చేసింది. నేనైతే ఈ క్యాండిల్ వెలిగిస్తున్నాను. ఈ క్యాండిల్ వచ్చి చాలా సేపు వెలగలేదు. సడన్ గా ఒకేసారి వెలిగి నా మొహం అయితే కొట్టేసింది. అదృష్టశాతం నాకైతే ఏం కాలేదు. ఇలాంటి క్యాండిల్స్ యూజ్ చేసినప్పుడు మీరైతే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఇక వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరుండి కేక్ కట్ చేసి తినిపించి అక్షంతలు వేసి ఆశీర్వదించారు. అలాగే కొంతమంది రిలేటివ్స్ కూడా వచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదించారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా గిఫ్ట్ ఇచ్చి హ్యాపీ బర్త్డే విషెస్ అయితే చెప్పుకున్నారు. తర్వాత నేను కూడా వెళ్ళి అక్షంతలు వేసి బాగా చదువుకోమని చెప్పి ఆశీర్వదించి మనం తెచ్చిన గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. నేను ఇచ్చిన గిఫ్ట్ చాలా చిన్నదే, కానీ మనం ఎంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చామన్నది కాదు, ఎంత ప్రేమగా ఇచ్చామన్నది గొప్ప. అవునా కాదు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా అందరూ విష్ చేసుకుని అయిపోయిన తర్వాత నేను వచ్చేసి కేక్ ని చిన్న చిన్న ముక్కలుగా కోస్తున్నాను అనమాట అందరికీ పంచడానికి. ఈ గ్యాప్ లో మా వదిన వచ్చేసి పాయసం తెచ్చి అందరికీ ఇచ్చింది అనమాట, వచ్చిన గెస్ట్లకి అందరికీ కూడా. తర్వాత కూల్ డ్రింక్ కూడా అందరికీ సర్వ్ చేసింది. నెక్స్ట్ ఇంకా అందరికీ కూడా ప్లేట్స్ లో కేక్ ముక్క, 3 బిస్కెట్లు, 2 చాక్లెట్లు పెట్టి అందరికీ కూడా పంచైతే పెట్టాము. తర్వాత పిల్లల వాటిని తీసుకొని ఎవరింటికి వాళ్ళైతే జాగ్రత్తగా వెళ్ళిపోయారు. సో మొత్తానికి మా బర్త్డే పార్టీ అయితే ఈ విధంగా జరిగిందనమాట. నా దృష్టిలో అయితే లక్షలు ఖర్చు పెట్టి చేసుకునే పార్టీల కంటే ఇలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి చేసుకునే పార్టీల్లోనే ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు ఉంటాయి నా ఉద్దేశం. మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో అలా వెళ్లే ముందు మా రీతికకి ఒకసారి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా.